अन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 24 శనివారం గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా మనం ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం పౌర్ణిమ శనివారం సాయంత్రం 5 గంటల 10 నిమిషాల వరకు ఉంది. మఘా నక్షత్రం రాత్రి 9 గంటల 44 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 10 గంటల 18 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 6 నిమిషాల నుంచి 8 గంటల 53 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 6 గంటల 26 నిమిషాల నుంచి 7 గంటల 55 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం ఈరోజు సూర్యోదయం చూస్తే ఉదయం 6 గంటల 26 నిమిషాలకి సూర్యోదయం, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకి. ఈ రోజున ఏదైనా సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:30 నిమిషాలకు అనుకూలంగా ఉంది. రేపటి రోజు కూడా సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు గ్రహచారాన్ని చూస్తే సింహంలో చంద్రుడు, కేతువు కన్యలో, రాహు మీనంలో, గురువు మేషంలో, అక్కడ రవి బుధ శుక్రులు కుంభంలో, కుజ శుక్రులు ఇద్దరు కూడా రవి బుధ శనులు కుంభంలో, కుజ శుక్రులు మకరంలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఈ రోజున మాఘ పూర్ణిమ చాలా విశేషమైన రోజు. ఈ రోజున నదీ స్నానం చాలా విశేషంగా చెప్పబడింది. నదీ స్నానం చేయడం లేదా సముద్ర స్నానం చేయడం, ఆకామావే పూర్ణిమ అనే పేరుతో అందరూ కూడా ఇవాళ సముద్ర స్నానం చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు సముద్ర స్నానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రోజున అందరూ మీ కార్యక్రమాలని కాసేపు నదీ స్నానం చేయడం, ఆ తదుపరి మీ యొక్క కార్యక్రమాలతో పాటు ఏదైనా ఇవాళ పుణ్యకార్యాలకు కూడా బాగా అవకాశం ఇవ్వడం చాలా అవసరం. మాఘపూర్ణం నాడు చేసేటువంటి పుణ్యకార్యాలు చాలా ఎక్కువగా సానుకూలతని, సక్సెస్ రేట్ని ఇస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందువలన వీటి మీద దృష్టి పెడతారని చెప్పి ఆశిస్తూ ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి అంశం కూడా చాలా ప్లాన్డ్గా మనం వర్క్ చేసి కార్యక్రమాలను సానుకూలం చేసుకోవాలనేటువంటి దృష్టితో ముందుకు వెళ్ళడం, అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగా మారుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా మరి మంచి లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. వృషభ రాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయ అవకాశాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. భయాందోళనకి దగ్గర అవుతూ ఉంటారు. ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, ఎవరైనా ఇబ్బంది పెడతారేమో, ఏదైనా నష్టం వస్తుందేమో, ఇట్లాగా కొంచెం ఆలోచనలు ఎక్కువగా చేసే అవకాశం వస్తుంది. అయితే ఎక్కడా కూడా మీకు ఇబ్బందికరమైన ఘటనలు ఏమి వచ్చే అవకాశం లేదు. మీరు ప్రశాంత చిత్తంతో మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చని చెప్పేసి మరి సూచన చేస్తున్నాం. తర్వాత కర్కాటక రాశి. ఆందోళనలు బాగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు బాగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం చికాకులు ఎక్కువ ఉంటాయి.
అన్ని కార్యక్రమాలని మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకెళ్ళాలి. అన్ని వ్యవహారాలను కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. తదుపరి సింహరాశి. పనులు ఆలస్యం అవుతాయి అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఏదైనా సరే మీ ద్వారా ఆశిస్తే వాళ్ళకి మీరు చేసేటువంటి పనులన్నీ కూడా సమయాన్ని సరిగ్గా జరగక అవి కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అందరితో కూడా స్నేహపూర్వకమైన సంచారం చేయడానికి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు మీకు బాగా వ్యతిరేకమయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో మైత్రి భావం పెరిగేందుకు వీలుగా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ఈ సింహరాశి వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు డబ్బు ఖర్చులు బాగా అవుతూ ఉంటాయి. ఒంటరి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొన్ని వస్తువులు మర్చిపోయే అవకాశం వస్తుంది. ప్రయాణ అసౌకర్యాలకి మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా విజయంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళకి సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో గ్రహచారం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రయాణ అసౌకర్యాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. మిగతా విషయాల్లో ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితమే కనబడుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇవాళ చాలా పగడ్బందీగా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎలా చేస్తే మనకు పనులు సానుకూలమవుతాయనే విషయంలో మంచి ఆలోచన చేస్తారు. వాటిని అమలు చేస్తారు. చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. వాళ్ళ మీకు ప్రయాణ సౌకర్యాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, రోజువారీ కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులందరూ సహకారం చేస్తారు. ఉద్యోగంలో తోటి వాళ్ళు మీకు బాగా సహకారం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడుపుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంతో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని కాలక్షేపం చేస్తూ ముందుకెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగానే గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత వీళ్ళు సత్ఫలితాలు బాగా అందుకుంటూ ఉంటారు. పైగా కొత్త ప్రయోగాలు చేయకుండా కేవలం పాత విషయాల మీద దృష్టి పెడుతూ ముందుకు వెళ్తే చాలా విశేషంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వ్యాపారంలో కొత్త పెట్టుబడులు మాత్రం పనికిరావు. ఉద్యోగ విషయంలో కొత్త ప్రయోగాలకి అనుకూలం లేదు. అయితే తెలివి, ధైర్యం రెండు ప్రదర్శిస్తూ ప్రతి విషయంలోనూ, ప్రతి కార్యక్రమంలోనూ కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ధనురాశి. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కుటుంబ సభ్యులతో చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. దూర ప్రాంత ప్రయాణాలు విరమించుకుంటే మంచిది.
ఒంటరిగా ప్రయాణాలు చేయడం విరమించుకోవడం మంచిది. మీ ప్రతి విషయాన్ని కూడా మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం చాలా అవసరం. భవిష్యత్ ప్రణాళికల గురించి కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా బాగా నడుస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేనివాడి జీవితాన్ని గడుపుతారు. శుభకార్యాలు, పుణ్యకార్యాల గురించి చర్చ జరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ జరుగుతుంది. కొన్ని అనుకోని అంశాలు, ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు అనుకున్న అంశాలు కూడా ఇవాళ మీకు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనబడతాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.